ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. Radha 550 Steel TMT. ఇంత మాదిరి రావడం నిజంగా ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్. అసలు యష్ యాక్టింగ్ అయితే తేలిపోయింది భయ్యా. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు గైస్. అసలు స్టోరీ రైటింగే అసలు ఎట్లా రాసుకున్నారు రా, ఎడ్డగా రాసుకున్నారు. కనీసం వాళ్ళ ఒక పెన్ను పట్టుకొని స్క్రిప్ట్ రాసినట్టు కూడా రాయలేదు అనమాట. అసలు ఎడ్డగా రాసిండు. అసలు రాడ్ రైటింగ్, రాడ్ స్టోరీ, రాడ్ స్క్రిప్ట్, రాడ్ హీరో యాక్టింగ్, రాడ్ అసలు హీరోయిన్ అసలు ఎందుకు పెట్టిర్రు అనిపించింది అనమాట. అసలు ఆ విలన్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. అసలు వరస్ట్ అంటే వరస్ట్ అనమాట. యష్ కెరియర్ లోనే ది వరస్ట్ మూవీ ఏదైనా ఉందా అని అంటే టాక్సిక్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఈ మూవీకి టాక్సిక్ అని ఎందుకు పేరు పెట్టిర్రా? రాడ్ అని పేరు పెట్టాల్సిందే ఏం ఫీల్ ఉండదు అని అడుగున అనిపించింది. థియేటర్ లో కూర్చున్న స్టార్టింగ్ నుండి కూడా హెడ్ఏక్ అయితే నాకు డబుల్ ఐ త్రిబుల్ ఐ వచ్చింది. నేను ఆల్రెడీ 3 నిద్రలు పోయినాను అనమాట. అంత చండాలంగా ఉందనమాట. ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఎవడు వస్తుందో తెలీదు, ఎవడు పోతుండో తెలీదు. అసలు వీళ్ళెందుకు వస్తున్నారు, వీళ్ళెందుకు ఏడుతున్నారు, అసలు వీళ్ళెందుకు చంపుతున్నారు. అసలు లేడీస్ ని అయితే చెడ్డ చిరాగ్గా చూపించింది. అసలు నువ్వు ఒక లేడీ డైరెక్టర్ అయ్యుండి లేడీస్ ని అంత తక్కువ చేసి చూపించాలన్నంత ఆలోచన నీకు ఎందుకు అనిపించింది అనేసి ప్రతి ఒక్కళ్ళు అడుగున అంతే అంటున్నారు. నేనైతే మూవీ చూడడం అనేసి పక్కన వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ముఖం చిట్లించుకొని మాత్రం అస్సలు సేమ్ ఫీలింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఇదే కంటిన్యూ చేసిర్రు. ఎందుకు భయ్యా నీకు మంచి ఇంకో KGF 3 తీసుకునే కాడికి ఎందుకు ఏమవుతో మళ్ళీ నువ్వు స్టంట్లు చేసి అస్సలు ఆ బ్లూ ఫిలిం లో ఏంటి? మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసిన సీన్సే ఉంటాయి గైస్. మీరేమంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి అన్నంత సీన్లు కూడా గొప్ప సీన్లు కూడా ఏమి ఉండవు. అసలు చిరాకు అంటే చిరాకు స్పెల్లింగ్ రాపిస్తారనమాట. అస్సలు ఏం లేదు. 500 కోట్లు పెట్టిండ్రు అంటే యష్ ని చేతిలో పెట్టిర్రు. ఈ రెండింటిని కలిపి సర్వనాశనం చేసేసింది. గీతూ మోహన్ దాస్ అయితే అసలు నీకెందుకమ్మా స్టోరీ రైటింగ్, నీకెందుకమ్మా డైరెక్షన్ ఇచ్చింది అనిపించింది. లేడీస్ ని అయితే చిరాకు చూపించింది. అండ్ నేను ఒకరిని అయితే చీప్ కాపీ దొబ్బేసింది అనమాట. అసలు ఎంత చీప్ అంటే అంత చీప్ గా. లాస్ట్ కి మీకు ఈ ఫీలింగ్ వచ్చింది. మీరు ఒకవేళ నేను ఒకరిని మూవీ చూడకపోతే ఒకసారి చూడండి. చూసిన తర్వాత సేమ్ ఇదే రిపీట్ కాకపోతే మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి, ఏంది నువ్వు ఇది చెప్పినావు కాక ఇది రాలేదేంటి అనేసి. సేమ్ అదే రిపీట్ అయిందిరా, ఏం కొత్త ఏం లేదు. రాడ్ అసలు రోత అసలు ఎంత చిరాకు పుడుతుందంటే నిజంగా రివ్యూ మాట్లాడడానికి కూడా అంత కోపం వస్తుంది. మేము ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాము, అసలు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాము. కానీ అస్సలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ మ్యాచ్ కాలేదు. కనీసం ఉన్నంతది కూడా లేదనమాట. నిజ స్టోరీ పెట్టుకొని ఇంత రాడ్ స్టోరీ రైటింగ్ పెట్టుకొని నువ్వు ఎట్లా దూరందరికి పోటీ వద్దాం అనుకున్నావు. అస్సలు నిజంగా ఇప్పుడు ఇరుముడి మూవీ అయితే లెఫ్ట్ లెగ్ తో దాన్ని సిద్ధి టాక్సిక్ మూవీని 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినావు. KGF 2 తీసిన తర్వాత 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి నువ్వు తీసిన రాడ్ మూవీ ఇదా. అస్సలు స్టోరీ ఏం లేదు గైస్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఏం లేదు. నయనతార మూవీ ఉంటది. సో నయనతార వచ్చేసి మన యష్ యొక్క అక్క అనమాట. సో అక్క కోసం జరిగే యుద్ధమే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అదే చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఇక అసలు టికెట్ వస్తాడు. టికెట్ వచ్చినప్పుడల్లా ఎందుకురా బాబు నువ్వు వస్తాను అన్న ఫీలింగ్ అడుగడుగున మనకు అనిపించింది. అసలు వరస్ట్ అంటే వరస్ట్ యాక్టింగ్. అసలు ఇందులో ఎవరైనా యాక్టింగ్ బాగాలేదురా అని అంటే మెయిన్ అసలు చెప్పుకోవాల్సింది యష్ యాక్టింగ్ తేలిపోయింది. అసలు ఈ 5 సంవత్సరాలు చేసింది నువ్వేనా? మేము ఎట్లా ఊహించుకుంటున్నావు నిన్ను KGF 1 లో కానీ 2 లో కానీ నువ్వు చేసిన యాక్టింగ్ అయినా జస్ట్ కళ్ళతోనే చూపించిన ఎక్స్ప్రెషన్స్ అయినా కూడా పీక్స్ లో ఉండేవి. అస్సలు ఇందులో వరస్ట్ యాక్టింగ్ ఎవరున్నా అని అంటే ఖచ్చితంగా యష్ అనే చెప్తాను. మీరు ఆల్రెడీ ఒకసారి మూవీ చూసుకుని ఉంటారు కదా, మీకన్నా అనిపించలేదా ఈ మూవీ వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది, నన్ను ఈ రేంజ్ లో ఉంచుకున్నారు, నువ్వు ఎట్లా తీసినావు, అసలు డిలీట్ చేయాలన్న ఆలోచన మీకన్నా రాలేదా? ఆ డబ్బులు పోతే పోయినాయి అనుకున్నారా? అసలు ఇక్కడ పరువు అస్సలు వరస్ట్ అనమాట. నేనైతే యష్ దగ్గర నుండి ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసినట్లయితే తండ్రి కొడుకుల యుద్ధము. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నా అక్క కోసం చేసే యుద్ధం. సెకండ్ హాఫ్ మొత్తం కూడా తండ్రి కొడుకుల యుద్ధం అనమాట. అసలు VFX అయితే చండాలం అంటే చండాలంగా ఉన్నాయి. మీ దగ్గర 500 కోట్లు ఉన్నాయి. మీకు అసలు ఎట్లా వేస్ట్ చేయాలనిపించింది? మీకు అసలు కొంచెమన్నా అనిపించలేదా? చూసినప్పుడైనా ఇది వీళ్ళకి ఎట్లా నచ్చిద్దా, వాళ్ళకి ఎట్లా నచ్చిద్దా అని మీకు ఒక థాట్ కూడా రాలేదా? నిజంగా ఇంత మాదిరి రాడ్ అనమాట. అసలు ఏడుస్తుంటే ఒక్కొక్కరు అందులో అసలు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ యాక్టింగ్ అయినా లిప్సింగ్ అయినా ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. నాకు రియల్ గా మొత్తం టోటల్ గా చెప్పాలంటే నచ్చలేదు గైస్. మీరైతే దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. యష్ బాయ్ 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని నువ్వు ఇదా తీసింది అనేసి నాకైతే మస్తు కోపం వచ్చింది అనమాట. ఇక అది గైస్ ఇవాల్టి టాక్సిక్ మూవీ రివ్యూ వచ్చేసి. ఇక రివ్యూ ఈ టాక్సిక్ అనే టైటిల్ బదులు ఇక రాడ్ అనే టైటిల్ పెట్టుకోవాల్సింది కరెక్ట్ గా ఉండేది అనమాట. మరి ఈ మూవీ మీరు చూసారా? మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది? నేనేంటి కూడా ఈ మూవీ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి.